హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 4 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్. మనకి ఈరోజు హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో అన్ని తెలుగు పేపర్స్ చూసినప్పటికీ ఒక 3 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఈ హిందూ పేపర్లో ఈ రైల్వే లైన్ అంటే సిల్వర్ లైన్ ప్రాజెక్టు కాంట్రవర్సీ అయింది కేరళలో. మనం డిస్కస్ చేసాం, అది మళ్ళీ అవసరం లేదు కాబట్టి మొత్తం మనకి 3 అంశాలే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి బీజింగ్ లో. వింటర్ ఒలింపిక్స్ 2022 పోటీలు, 24వ వింటర్ ఒలింపిక్స్ పోటీలు అనేవి ఈ బీజింగ్ లో స్టార్ట్ అవుతున్నాయి. అది ఒక అంశము. కాంట్రవర్సీ ఇష్యూ ఉంది మనకి, గాల్వన్ అంశంతో ముడిపడి ఉన్న అంశము, డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ ఇండియా అండ్ నేపాల్, ఇవి రెండు కూడా ఒక బ్రిడ్జిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ డార్చులా నగరం నుంచి డార్చులా నగరము, మన నేపాల్లో డార్చులా ఉన్నది, ఇండియాలో డార్చులా ఉంది కాబట్టి సో ఆ నగరానికి ఈ నగరం మధ్యన ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మహాకాళి నది మీద. చివరిది జీనోమ్ ఎక్సలెన్స్ అవార్డ్ అని చెప్పేసి ఈ డ్రూ వైజ్మెన్ కి వచ్చింది. ఈ ఫైజర్ అండ్ మోడర్నా కరోనా వ్యాక్సిన్ టీకాలో ఆయన పాత్ర ఉందని చెప్పేసి ఈ బయో ఆసియా మీటింగ్ లో హైదరాబాద్ లో జరగబోతుంది. ఆ మీటింగ్ లో ఈ అవార్డు ఇస్తారు ఈ డ్రూ వైజ్మెన్ కి. రైట్, ఫస్ట్ ఏంటి అంటే మనకి వింటర్ ఒలింపిక్స్. సో ఇది అంతర్జాతీయ క్రీడలు జరిగినప్పుడు ఇక్కడ జరుగుతుంది. దాని మోటో ఏంటి, దాని థీమ్ ఏంటి, దాని ఎంబ్లం ఏంటి, ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఎన్ని క్రీడల్లో జరుగుతుంది, ఇండియా నుంచి ఎవరు పాల్గొంటున్నారు, ఇవన్నీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీలో వింటర్ ఒలింపిక్స్ 2022. 24వ వింటర్ ఒలింపిక్స్ జనరల్ గా ఎవ్రీ 4 ఇయర్స్ కి ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు జరిగేటి మాత్రం చైనాలోని బీజింగ్ లో. సో బీజింగ్ లో మనకి ఒకటి ముందు చదువుకోవాలి, ఒకటి వెనక చదువుకోవాలి కాబట్టి మనకి 23 2018లో ఈ పోంగ్ చాంగ్ నగరంలో జరిగింది. ఇది ఉత్తర కొరియాలో ఉంటది. సో ఉత్తర కొరియాలో ఉన్న పోంగ్ చాంగ్ నగరంలో మనకి 23వది. 24th చైనా బీజింగ్. 25th వచ్చేసి మనకి 2026లో ఈ మిలాన్ నగరము. మిలాన్ అంటే ఇటలీలో ఉన్నది. సోనియా గాంధీది ఇటలీ, తెల్లగా ఉంటుంది కాబట్టి సో ఇటలీని ఏమని పిలుస్తామంటే పాలరాతి దేశం అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇవి మనకి ఒకటి ముందు ఒకటి వెనుక మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఇంకో రకంగా ఈ బీజింగ్ అనేది ఇంపార్టెంట్ ఏంటి అంటే సో 2008 సమ్మర్ ఒలింపిక్స్ కూడా. సమ్మర్ ఒలింపిక్స్ అంటే మనకి రెగ్యులర్ ఒలింపిక్స్, ఎక్కువ క్రేజ్ ఉన్న ఒలింపిక్స్ అంటే సమ్మర్ ఒలింపిక్స్. వింటర్ అంతగానం క్రేజ్ ఏమి ఉండదు. ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ మాత్రమే వీళ్ళు ఆడతారు కాబట్టి ఎక్కువ దేశాలు ఇందులో పాల్గొనవు. సో 2008 సమ్మర్ కూడా మనకి బీజింగ్ కాబట్టి సో బీజింగ్ లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగింది ప్లస్ వింటర్ ఒలింపిక్స్ జరిగింది కాబట్టి అదొక రికార్డు. ఈ ఒలింపిక్ చరిత్ర మొత్తంలోనే ప్రీవియస్ హిస్టరీ గమనిస్తే ఈ సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్ జరిగిన ఏకైక నగరం ఏది అంటే బీజింగ్ అని మనం చెప్పొచ్చు. ఇంకో రకంగా ఈ బీజింగ్ రికార్డ్ ఏంటి అంటే ఇప్పుడు 2018లో ఉత్తర కొరియా వింటర్ ఒలింపిక్స్, 2020లో సమ్మర్ ఒలింపిక్స్ టోక్యో జపాన్, 2022లో చైనా వింటర్ ఒలింపిక్స్. అంటే వరుసగా 3 ఒలింపిక్స్ కూడా తూర్పు ఆసియానే ఆతిథ్యం ఇచ్చింది. ఇది ఒక రకంగా రికార్డే. అంటే ఒక ఖండంలో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ జరగడం అనేది అందున తూర్పు ఆసియా అంటే ఆసియాలో ఒక పార్ట్ లో అనేది ఒక రికార్డుగా నమోదైంది. ఇటువంటి బిట్స్ మనం డెప్త్ గా అడిగినప్పుడు ఇట్లా అడగచ్చు. సో తూర్పు ఆసియాలో వరుసగా హైట్రిక్ ఒలింపిక్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఈ ఒలింపిక్ కి ఒక స్టేడియం ఉంటది, దాన్ని బర్డ్స్ నెట్ అంటాం. సో బర్డ్స్ నెట్ స్టేడియంలో ఈ ముగింపు మరియు ఈ ప్రారంభ వేడుకలు జరగబోతాయి ఈ చైనాలో. బర్డ్స్ నెట్ అని చెప్పేసి పిలుస్తున్న స్టేడియం పేరు. రైట్, ఫస్ట్ ఎంబ్లం ఏంటి? ఎంబ్లం అంటే చిహ్నం ఉంటది. సో ఇది
వింటర్ డ్రీమ్స్ అండి. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా బి ఆకారంలో ఉంటది, బ్లూ రంగు, ఈ రెడ్ రంగు ఉంటది మామూలుగా. సో ఈ బీజింగ్ కాబట్టి మాండరిన్ భాషలో బి ఎట్లా రాస్తారో అట్లా బి ఆకారంలో ఉన్న వింటర్ డ్రీమ్స్ అని చెప్పేసి అది ఎంబ్లం అది. నెక్స్ట్ మోటో అంటాం, మస్కట్. మస్కట్ దీన్ని లోగో అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోగో అంటే మనం ఈజీగా బీజింగ్ చైనా నగరం అని చెప్పేసి గుర్తు పెట్టడానికి ఈ లోగో పనిచేస్తుంది. ఇది పాండా. సో చైనాలో పాండాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఆ దేశానికి ప్రతీక అయిన పాండాని ఈ లోగో లేదా మస్కట్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ పాండాకి ఒక పేరు పెడతారండి. నేమ్ ఏంటి అంటే మనకి బింగ్, డ్వెన్. ఇది ఈ మస్కట్ అనేది పాండా, ఆ పాండాకు ఒక ముద్దు పేరు పెట్టిండు. సో బింగ్, డ్వెన్ అని చెప్పేసి, లేదా డ్వెన్ అది ఎట్లా చదువుకోవచ్చు, నౌన్ కాబట్టి. సో ఇక్కడ బింగ్ అంటే ఏంటి అంటే మంచు లేదా స్వచ్ఛమైన. ఇది మాండరిన్ భాషలో బింగ్ అంటే స్వచ్ఛమైన లేదా మంచు. ఈ డ్వెన్ అంటే పిల్లలు లేకుంటే దృఢమైన అని చెప్పేసి అర్థం వచ్చేలా, అంటే దృఢమైన మంచు అని చెప్పేసి పిల్లల స్వచ్ఛత అని చెప్పేసి ఈ చైనా వాళ్ళ మనసు అనేది ఈ పసిపిల్లల లెక్క స్వచ్ఛమైనది అని చెప్పేసి వచ్చేలా ఈ పాండాని లోగోగా ఎంపిక చేసుకున్నారు. సో థీమ్ ఏంటి, ఒక సందేశం అనేది ఉంటది ఈ ఒలింపిక్స్ ద్వారా మనకి చూస్తే. టుగెదర్ అంటే అందరూ కలిసి ఫైట్ చేయాలి. దేనికోసం అంటే ఫర్ షేర్డ్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో పంచుకోనబోయే భవిష్యత్తును అందరూ కలిసి నిర్మిద్దాం అని చెప్పేసి అనే అర్థంలో COVID-19 పాండమిక్ టైంలో ప్రపంచం అంతా కష్టాల్లో ఉన్నదని చెప్పేసి సో భవిష్యత్తు మనం నిర్మించుకోవాలి అని చెప్పేసి టుగెదర్ అంటే అందరూ కలిసిమెలిసి నిర్మించుకోవాలి. ఈ బయో ఆసియా సదస్సు మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో హైదరాబాద్ లో జరుగుతుంది. దాని థీమ్ ఏంటి అంటే రెడీ ఫర్ ఫ్యూచర్. దీనిది ఏంటి అంటే టుగెదర్ ఫర్ షేర్డ్ ఫ్యూచర్ అని చెప్పేసి. ఇవన్నీ బేసిక్స్ అండి. అంటే ఎక్కడ జరుగుతుంది, ఎంబ్లం ఏంటి, ఆ మస్కట్ ఏంటి, ఆ లోగో ఏంటి, థీమ్ ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే నెంబర్స్ కొన్నిగా. సో మొత్తం మీద 91 కంట్రీస్ పాల్గొంటున్నాయి. ఇండియా కూడా పాల్గొంటుంది. ఒకటే వ్యక్తి అరీఫ్ ఖాన్, జమ్మూ కాశ్మీర్. ఆయన పాల్గొనే ఆట స్కీయింగ్, స్పెల్లింగ్ SKIING, అరీఫ్ ఖాన్. జమ్మూ కాశ్మీర్ లో ఒకడే ఉన్నాడు అరీఫ్ ఖాన్. ఈ ఇండియా నుంచి వరుసగా రెండో ఒలింపిక్స్ లో ఈ 2008 ప్యోంగ్చాంగ్ లో కూడా పాల్గొన్నాడు. పతకం రాలేదు బట్ పాల్గొన్నాడు. ఇంతవరకు వింటర్ ఒలింపిక్స్ లో ఇండియాకి ఎటువంటి పతకం రాలేదు. సో మనకి అరీఫ్ ఖాన్ జమ్మూ కాశ్మీర్ ఎందుకు ఇంత తక్కువ సంఖ్యలో ప్రాతినిధ్యం అంటే మంచు ఉండేది తక్కువ మన ఇండియాలో. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ జమ్మూ కాశ్మీర్ అక్కడ ఉంటది. సో తక్కువ మంది ఎందుకు అంటే అదే కారణము, మంచు ఉండదు. సో మనం ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఐస్ గడ్డ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి సో తక్కువ మంది ఉంటారు జనరల్ అది. సో మొత్తం 91 కంట్రీస్, 7 క్రీడాంశాలు, 15 క్రీడా విభాగాలు, 109 మెడల్ ఈవెంట్స్. ఇది నెంబర్ అండి. 7 క్రీడాంశాలు ఉంటాయి, 15 మళ్ళీ సబ్ ఉంటాయి, దాంట్లో కొన్ని సబ్ అని చెప్పేసి ఉంటాయి, ఉప క్రీడలు అని చెప్పేసి 109 పథకాలు, ఈవెంట్స్ అని చెప్పేసి మొత్తం ఈ 91 7 15 109 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి నెంబర్స్ అబౌట్ వింటర్ ఒలింపిక్స్. ఇప్పుడు ఏంటి అంటే కాంట్రవర్సీ అయిన ఇష్యూ ఏంటి అంటే కొన్ని దేశాలు డిప్లొమాటిక్ బైకాట్ చేశాయి. సో డిప్లొమాటిక్ బైకాట్. సో డిప్లొమాటిక్ బైకాట్ అంటే ఏంటంటే ఆ ఆటగాళ్ళు పాల్గొంటారు దేశం నుంచి, డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు పాల్గొనరు. ఐ మీన్ ఏంటి అంటే జనరల్ గా ఈ క్రీడా బృందంతో పాటు కొంతమంది ప్రముఖులు వెళ్తారు. దేశ అధ్యక్షుడు కావచ్చు, లేకుంటే ఒక ఎంపీ కావచ్చు. అంటే రిప్రజెంటేటివ్ పోతలేరు, దౌత్యవేత్తలు పోతలేరు, కేవలం స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే వెళ్తారు. సో అదే డిప్లొమాటిక్ బైకాట్ అంటే
కేవలము డిప్లొమాటిక్ పరంగానే బైకాట్ చేస్తారు. ముగింపు వేడుకలు, ప్రారంభ వేడుకల్లో ఆ దేశం యొక్క ప్రతినిధులు, పొలిటికల్ ఎంటిటీస్ వాళ్ళు పాల్గొనరు. జనరల్గా అంతర్జాతీయ క్రీడల్లో ఒక దేశం పోతుంది అంటే ఆ దేశం తరపున ఆటగాళ్లతో పాటు ఆ బృందంలో ఒక రాజకీయ నాయకుడు, అధికారం పార్టీ నాయకుడు కంపల్సరీ వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళట్లేదు, సో అదే డిప్లొమాటిక్ బైకాట్. దీనివల్ల ఈ బీజింగ్ ఒలింపిక్స్ ఏమైనా నష్టం అంటే ఏం నష్టం లేదు, ఎటువంటి నష్టం అనేది లేదు. ఆటగాళ్ళు అయితే వెళ్తున్నారు, ఆటగాళ్ళు ఎవరు కూడా బైకాట్ చేయలేదు. ఏ ఒక్క ఆటగాడు ఈ వింటర్ ఒలింపిక్స్ ని బైకాట్ చేయలేదు. ఒకటి రైట్. ఈ డిప్లొమాటిక్ బైకాట్ కి మొత్తం మనకి 3 రీజన్స్ ఉన్నాయండి. సో మనకి 3 రీజన్స్ ఆర్ దేర్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూస్తే ఒకటి ఇండియా ఎందుకు బైకాట్ చేసింది. సో జనరల్ గా మనకి ఈ నిన్నటి వరకు ఇండియా డిప్లొమాటిక్ బైకాట్ చేయలేదు. ప్రారంభ వేడుకల్లో, ముగింపు వేడుకల్లో పాల్గొంటామని చెప్పేసి చెప్పింది. బట్ నిన్న అంటే మొన్న ఈ టార్చ్ బేరర్ ఒలింపిక్ జ్యోతి ఉంటది. సో దీన్ని ఈ డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ఈ టార్చ్ బేరర్ ని ఈ గాల్వన్ ఉదంతం అంటారు. గాల్వన్ అని లోయ ఉంటది మనకి, ఇది కాశ్మీర్ అనుకోండి. సో ఇక్కడ ఉంటది ఈ గాల్వన్ లోయ అనేది ఆక్సై చీన్ ప్రాంతంలో ఉంటది, చైనాకి సరిహద్దుగా ఉంటది. LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియా చైనా మధ్య ఒక రేఖ అది. LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఇదేమో వాస్తవాధీన రేఖ, ఇదేమో నియంత్రణ రేఖ. LOC అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యన ఉంటది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు గీయబడింది, అది LOC. దీన్ని గుర్తించారు 2 దేశాలు. అదే మనం POK అని పిలుస్తాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఈ LOCకి అటువైపు ఉన్నది, లైన్ ఆఫ్ కంట్రోల్ కి. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ అధీన రేఖ. దీన్ని ఈ చైనా గుర్తించలేదు, ఇండియా గుర్తించలేదు దాన్ని. ఓకే, ఇది మనకి అవసరం లేదు. కానీ జస్ట్ ఈ గాల్వాన్ లోయలో ఈ ఎప్పుడు అంటే ఈ 15 జూన్ 2020న మన సైనికులు ఈ గాల్వాన్ లోయలో చిన్న బ్రిడ్జ్ నిర్మిస్తారు తాత్కాలికంగా. ఎందుకు అంటే చైనా అక్కడ ఒక సరస్సు నిర్మిస్తుందని చెప్పేసి ఆ కార్యకలాపాలు ఎలా ఉన్నాయని మనకు కనిపిస్తలేవని చెప్పేసి అవి చూడటం కోసం ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మిస్తుంది ఈ సైనికులు. ఆ టైంలో వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. ఎవరు? చైనా వాళ్ళు. జనరల్ గా మనకి ఈ గాల్వన్ అంటే ఇండియా చైనా మధ్య యుద్ధం చేసేటప్పుడు ఈ 1962 యుద్ధం అనంతరము మనకి ఈ 1996 లో ఒక ఒప్పందం ఉంటుందండి. 1996 లో ఇండియా చైనా ఒప్పందం ఏంటిదంటే, సో ఏంటి అంటే ఈ పేలుడు పదార్థాలు వాడద్దు ఈ ఫైటింగ్ లో, అంటే ఈ గన్స్ వాడద్దు, రైఫిల్స్ వాడద్దు. మరి ఇక్కడ 20 మంది మనవులు చనిపోయారు, వాళ్ళు 4 అని చెప్పి చైనా చెప్పుకుంది. బట్ నిన్న ఆస్ట్రేలియా పత్రిక క్లాక్సన్, సో క్లాక్సన్ ఇది ఆస్ట్రేలియా పత్రిక, క్లాక్సన్ అనే పత్రిక ఒక రిపోర్ట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది, గాల్వన్ డికోడ్ అని చెప్పేసి. అందులో ఏం చెప్పిందంటే చైనా వాళ్ళు 42 మెంబర్స్ చనిపోయారు అని చెప్పింది. సో అదే వాస్తవం కావచ్చు. సో ఈ క్లాక్సన్ రిపోర్ట్ ప్రకారం చైనా వాళ్ళు 42, ఇండియా 20 మెంబర్స్ చనిపోయారు ఈ గాల్వన్ లోయ ఉదంతంలో. 1996 ఒప్పందం ఏంటి అంటే ఇండియా చైనా ఎట్టి స్థితుల్లో కూడా కంపల్సరీ ఆయుధాలతో ఫైట్ చేయొద్దు, ఐ మీన్ కాల్పులు జరుపుకోవద్దు. మరి ఇక్కడ ఏమైందంటే ఆ రాడ్ ఉంటుంది, ఇనుప రాడ్తోని కొట్టుకున్నారు ఇండియా చైనా సైనికులు. ఈ 20లో మన కల్నల్ సురేష్ బాబు కూడా ఉన్నాడు, తెలంగాణ వ్యక్తి సురేష్ బాబు అని చెప్పేసి. ఈ మనకి నాయకుడు కల్నల్ సురేష్ బాబు, సంతోష్ బాబు. వాళ్ళకి నాయకుడు ఈ క్వి ఫబోవా అని చెప్పేసి, ఫబోవా వాళ్ళకి కమాండర్. ఈ ఫబోవా కాంట్రవర్సీ పర్సన్. ఈ గాల్వన్ ఉదంతంలో ఇండియాలో ఉన్న 20 మంది సైనికులను హతమార్చింది ఫబోవా. దీంతో పాటు చైనాలో జిన్జియాంగ్ నగరం ఉంటది, జిన్జియాంగ్ లో వీగర్ ముస్లింలని ఊచకోత కోసాడు. సో వీగర్ ముస్లింల ఊచకోత కూడా ఈ ఫబోవా కీలక పాత్ర ఉంటది. ఈ చైనాలో జిన్జియాంగ్ అనే రాష్ట్రంలో ఈ వీగర్ ముస్లింలు మైనారిటీ స్టేటస్ ఉంటారు, వాళ్ళని కొంతమందిని చంపేస్తాడు ఈ ఫబోవా.
ఈ స్పెల్లింగ్ ఏంటి అంటే వాస్తవంగా UYGHUR. దీన్ని ఏమంటారు? వీగర్ అని చెప్పేసి మన తెలుగు పత్రికల్లో వచ్చింది. బట్ దీన్ని జనరల్ గా ఉయిగర్ అంటారు. సో ఉయిగర్. సో ఉయిగర్ కావచ్చు నాకు తెలిసి అయితే, బట్ తెలుగు పేపర్లో మనకి వీగర్ అని చెప్పేసి ఉన్నది. ముస్లిం జాతి ఒకటి అది. ఈ షబోగా ఊచకోతకు వస్తాడు. సో ఇండియా మాత్రము ఈ ట్యాచ్ బేరరు ఈ గాల్వన్ ఉదంతంతో సంబంధం ఉన్న ఫబోవాకి ఇచ్చినందుకు తిరుగుబాటుగా ఈ డిప్లొమాటిక్ బైకాట్ చేసింది, నిన్న చేసింది. ఒకటి ఇండియా. కారణం ఏంటి అంటే గాల్వన్ ఉదంతంతో లింక్ అయి ఉన్న ఫబోవాకి టార్చ్ బేరర్ ఇవ్వడమే ఇండియా యొక్క డిప్లొమాటిక్ బైకాట్కి కారణము. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రసార భారతికి చెందిన దూరదర్శన్ అనేది ఈ ముగింపు మరియు ప్రారంభ వేడుకల్ని ప్రసారం చేయట్లేదు, దాన్ని బైకాట్ చేసింది. సో నెక్స్ట్ అమెరికా అండ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్, మిగతా దేశాలు కొన్ని ఉన్నాయి, ఈ ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్ ఇవన్నీ కూడా ఎందుకు బైకాట్ చేసినాయి అంటే డిప్లొమాటిక్ పరంగా ఇది కారణం అండి. సో జిన్జియాంగ్ లో ఉన్న వీగర్ ముస్లింల మానవ హక్కులు ఉల్లంఘన అవుతుందని చెప్పేసి ఈ ఫబోవా వల్ల సో బైకాట్ చేసింది. రెండింటికి కారణము ఫబోవానే, బట్ అంటే వ్యక్తి ఒకటే, కారణము వేరు. ఇక్కడ ఏంటి అంటే గాల్వాన ఉదంతం, ఇక్కడ ఏంటి అంటే వీగర్ ముస్లింల ఊచకోత. రైట్, ఇది ఉయిగర్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ చాలా కఠినంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని దేశాలు, స్వీడన్ లాంటి దేశాలు బైకాట్ చేస్తున్నాయి. సో అవి మనకు అవసరం లేదు. జస్ట్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ మొత్తం కూడా వీగర్ ముస్లింల ఊచకోత, మన ఇండియా మాత్రం గాల్వాన్ ఉదంతంతో లింక్ అయి ఉన్నది కాబట్టి బైకాట్ చేసింది. అది ఆ క్లాక్సన్ ఆస్ట్రేలియా పత్రిక గుర్తుపెట్టుకోండి, రిపోర్ట్ పేరు గాల్వాన్ డికోడింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, ఈ ఒలింపిక్స్ మనకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ LOC అనేది మనకు నిన్న మళ్ళా వచ్చింది. శ్రీలంకకి ఈ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి $500 మిలియన్ మనం అప్పుగా ఇవ్వడం జరిగింది. LOC అది. రైట్, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా LOC ఉంటది. సెకండ్ ఏంటి అంటే మనకి ఈ ఇండియా నేపాల్ మధ్య సంబంధాలలో ఇండియా నేపాల్ ఒక ఒప్పందం నిన్న కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి అంటే ఒక మోటరేబుల్ బ్రిడ్జి, మోటార్ సైకిల్ పోయే బ్రిడ్జి అనేది మామూలు బ్రిడ్జి నిర్మించడం అట. సో ఉత్తరాఖండ్ నుంచి నేపాల్ వరకు మహాకాళి నది మీద. సో మహాకాళి నది ఎక్కడ ఉన్నది? ఇది ఉత్తరాఖండ్ లో ఉన్నది. ఈ మహాకాళి నది గగ్గర్ నదికి ఉపనది. సో మహాకాళిని ఇంకేం పిలుస్తారంటే ఉత్తరాఖండ్ లో మనము ఏంటిది మహాకాళి నది అని చెప్పేసి ఈ గగ్గర్ నది. సో గగ్గర్ నదికి ఉపనది. ఈ గగ్గర్ నది దేనికి? గంగా నదికి ఉపనది. మళ్ళీ అది చెప్తున్నా. సో మహాకాళి నది అనేది గగ్గర్ నదికి, గగ్గర్ నది అనేది గంగా నదికి ఉపనదిగా చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇది ఈ నది మీద బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. నెక్స్ట్ ఫైనల్ మనకి జినోమ్ ఎక్సలెన్స్ అవార్డు, జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు, ప్రతిభ అవార్డు. ఇది మనకి ఈ బయో ఏషియా సదస్సు అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది హైదరాబాద్ లో. ఈ సదస్సు సందర్భంగా ఈ అవార్డు ఇస్తారు. ఈ జినోమ్ వ్యాలీ అవార్డు ఎందుకు ఇస్తారంటే ఈ బయోటెక్ కానీ, మెడిసిన్ కానీ, ఈ బయాలజీ రంగంలో ఎవరు ఎక్కువ ఎఫోర్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. సో ఇటీవల మనకి 2022 అవార్డు డ్రూ వైజ్మాన్కి వచ్చింది. సో డ్రూ వైజ్మాన్ ఎవరు అంటే అమెరికా. ఈయనకి ఎందుకు ఇచ్చిందంటే ఈ ఫైజర్ అండ్ మోడర్నా అనే కరోనా వ్యాక్సిన్ లో ఈయన కీలక పాత్ర ఉంది కాబట్టి అందుకు ఈ డ్రూ వైజ్మాన్ కి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఓన్లీ 3 అంశాలు మాత్రమే ఉన్నాయి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.